జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం. మనం పంచతంత్రలో రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఇప్పటిదాకా రకరకాల జంతువుల కథలు చెప్పాం కదా. పంచతంత్రంలోనే ఈ ధర్మబుద్ధి పాపబుద్ధి అని మనుషుల కథలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రత్యేకంగా కనపడతాయి ఈ కథలు. వీటిని గురించి ఇప్పటిదాకా మనం ఒకసారి కూడా మనుషుల కథలు చెప్పుకోలేదు కాబట్టి ఇవి ప్రత్యేకమైనవి కదా, ఇవి కూడా చెప్దాం అనుకున్నాం అనమాట. పూర్వం ఒక పల్లెటూరులో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళట. ధర్మబుద్ధి పాపబుద్ధి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ పాపబుద్ధి పేరేమిటండి, అలా ఎవరైనా పెట్టుకుంటారా అంటే ఊరికే మనకి తెలియటం కోసం, ఒకడు సరైనవాడు రెండోవాడు అంత సరైనవాడు కాదు అని మనకు అర్థం అవడం కోసం అలాంటి పేర్లు పెట్టారు. అయితే ఈ ధర్మబుద్ధి పాపబుద్ధికి ఇద్దరికి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. పాపబుద్ధికి తండ్రి కూడా ఉన్నాడు. సరే, వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పల్లెటూరులో ఎంత సంపాదించుకొస్తే మాత్రము మనకి ఇది సరిపోతుంది, కుటుంబాలను ఇక్కడే ఉంచి పై ఊరికి వెళ్ళి ఏదైనా సంపాదించి తెచ్చుకుందాము, గట్టిగా పెద్ద సంపాదన తెచ్చుకుంటే దాంతో మన కుటుంబ పోషణ చాలా సులువుగా అవుతుంది. ఈ ఊళ్ళో ఉన్న పొలమో పుట్రో ఏదో కాస్త ఇల్లు వాకిలి ఉన్నాయి, అంత మటుకు ఈ ఉన్న ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు వీటిని కాపలా కాసుకుంటారని ఈ సమర్థులైన మగవాళ్ళు ఇద్దరు కూడా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏదో చిన్న వ్యాపారము పని చేసుకోవటానికి దిగారు. ఈ వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరూ కొంతకాలం ఒక 2-3 సంవత్సరాల పాటు చాలా పరిశ్రమ చేసి పెద్ద మొత్తమే కూడగట్టుకున్నారు, సంపాదించుకున్నారనమాట. సరే, ఏమనుకున్నారు, ఇంత సంపాదించాం, మన కుటుంబంతో లేని సౌఖ్యం ఏమిటి ఈ కొత్త ఊళ్ళోనూ పై ఊళ్ళల్లో, ఇంటికి వెళ్ళిపోదామని భావించారు. సరే, ఇద్దరు కలిసి తమ సంపాదించుకున్న మొత్తం ధనాన్ని తీసుకుని సొంత ఊరికి బయలుదేరారు. ఊరికి దగ్గరలోకి వస్తూ ఉండగా ఈ పాపబుద్ధి అన్నాడు, ఓ స్నేహితుడా, డబ్బు కనపడితే ఖర్చు అయిపోతుంది, మన ఇంటి దగ్గరే ఉంటే దొంగలకు కూడా దొరకచ్చు, ఇది ఓ పని చేద్దాము, ఈ డబ్బుని ఈ ఊరు మొదట్లో ఎక్కడైనా పాతిపెట్టి దాచిపెట్టుకుందాం, మనకు అవసరమైనప్పుడు ఇద్దరం కలిసి వచ్చి తీసుకుందాం, లేకపోతే ఇంటి దగ్గర కంటే ఇక్కడ సేఫ్గా ఉంటుంది డబ్బని పదే పదే అన్నాడు. అనేసరికి ధర్మబుద్ధి కూడా ఒప్పుకున్నాడు. అలాగేలే, ఇంటికి ఇంత డబ్బు పట్టుకెళ్ళామంటే మన వాళ్ళు అల్లాలు బెల్లాలు చేసేస్తారు, డబ్బు ఖర్చు అయిపోతుంది, మనకి అంత ఒళ్ళు తెలీదు చూడు, అలాగూ అవుతుంది, దొంగతనాలని ఇతరత్ర స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఇంత డబ్బు సంపాదించారు మాకు అప్పు ఇవ్వండి అని అదని అంటారు, దాని బదులు మనం దాచిపెట్టడమే కరెక్ట్ అని ఒక జాగ్రత్తగా ఓ చోట గుర్తుపెట్టుకుని అక్కడ తవ్వి ఏం చేశారు, డబ్బుని అందులో పాతి పెట్టారు. అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి చెట్టు మొదట్లోనే డబ్బుని పాతిపెట్టారు. పాతిపెట్టి ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఏదో కొంత తెచ్చుకున్నారు చేతితోటి. కొన్ని రోజులు కాలక్షేపం అయింది. అయ్యాక ఒక పూట పాపబుద్ధి చెప్పాడు వాళ్ళ నాన్నతోటి, నాన్న మేమిద్దరం చాలా సంపాదించుకొచ్చాం, మరి నువ్వు గనక నాకు సహాయం చేస్తే ఈ డబ్బు మనదే అయిపోతుంది, ఇలాంటి మాటలు చెప్పాడు. తండ్రి అలాగేనైనా అంతకంటేనా అన్నాడు. ఈ పాపబుద్ధి ఏం చేశాడు, ఒకనాడు ధర్మబుద్ధికి చెప్పకుండా వీళ్ళిద్దరూ ముందు 1-2 సార్లు కలిసి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు కొద్ది కొద్దిగా. ఈసారి ఏం చేశాడంటే పాపబుద్ధి ఇతనికి ధర్మబుద్ధికి చెప్పకుండా ఒక్కడే వెళ్ళి మొత్తం ఆ గుంటలో ఉన్న డబ్బంతా తెచ్చేసి గుంట పూడ్చి చేసి వచ్చేసాడు. 2-3 రోజుల తర్వాత, మరి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, పదా వెళ్దామని ధర్మబుద్ధిని పిలిచాడు. ధర్మబుద్ధి కూడా అన్నాడు, నాకు డబ్బులు అయిపోయినాయి, మనం వెళ్ళి తెచ్చుకుంటే మంచిది, పద ఇద్దరం కలిసి వెళ్దామని ధర్మబుద్ధి పాపబుద్ధి ఇద్దరు నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళారు. తాము పూర్వం పాతి పెట్టిన జమ్మి చెట్టు దగ్గరున్న గొయ్యి మీద ఏదో కర్ర పాతి పెట్టారు గుర్తుకి, అక్కడ తవ్వి చూస్తే అక్కడ ఒట్టి గొయ్యి ఉంది, డబ్బు లేదు. లేకపోయేసరికల్లా పాపబుద్ధి ముందే రియాక్ట్ అయిపోయి, అవురవురా దుర్మార్గుడా, ఎప్పుడో నువ్వు డబ్బులు తీసుకుపోయినట్టున్నావు, ఇవాళ నాకు అవసరం వచ్చింది కాబట్టి ఇది బయటపడింది, నువ్వు పిలవలేదు నే పిలిచాను, నాకు అవసరమైంది, నువ్వే ఎప్పుడో తీసుకుపోయావు ఈ డబ్బుని, నిజమా కాదా చెప్పు అని పోట్టాడేసరికి ధర్మబుద్ధి అన్నాడు, నేను ఇప్పుడే వస్తున్నాను, నేను తీసుకెళ్ళలా ఈ డబ్బు, నేనేం చేయలా, నువ్వే ఏదో చేసుంటావు, నేను చేయలేదు కాబట్టి ఇక మిగిలింది నువ్వే, మన ఇద్దరికి తప్పిస్తే ఇది మూడో కంటి వాడికి తెలియదు అన్నాడు. ఇద్దరు కలిసి హోరాహోరీ వాదించుకున్నారు, నువ్వంటే నువ్వు అనుకున్నారు, చాలా హైరాన్ పడ్డాక ధర్మబుద్ధి అన్నాడు, ఇది మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాము, 3 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒట్టిగా ఎవడో ఒకడికి సొంతం అయిపోతాం ఎట్లాగా, అలా కుదరదు, పద న్యాయాధికారి దగ్గరికి వెళ్దామంటే పాపబుద్ధి కూడా అలాగేనన్నాడు. అన్నాక న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే న్యాయాధికారి అంతా విని, ఎవరైనా సాక్ష్యం ఉన్నారా, మీ ఇద్దరు డబ్బులు తెచ్చినట్టు కానీ అక్కడ పాతి పెట్టినట్టు కానీ
లేదా ఎవరో ఒకళ్ళు తీసేసినట్టు కానీ సాక్షులు ఉన్నారా అంటే ధర్మబుద్ధి చెప్పాడు, సాక్షులు ఎవరు లేరండి, మేమిద్దరం ప్రైవేట్గా చేసిన పని ఇది, మా ఇద్దరిలో ఎవరో ఒకడే తీసి ఉండాలి, నేను తీయలేదు కాబట్టి ఇతను తీసి ఉండొచ్చు అంటే పాపబుద్ధి అన్నాడు, నేను తీయలేదంటే నాకు తెలీదు, కానీ సాక్షులు అంటే ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి, వృక్షదేవతని సాక్ష్యం అడగచ్చు, నేను చాలా న్యాయబుద్ధి కలిగిన వాడిని, అంటే న్యాయస్థుణ్ణి నేను, వృక్షదేవతని అడిగి తెలుసుకోవచ్చు మనం అనేసరికల్లా న్యాయాధికారులు ఇద్దరట, వాళ్ళు కూడా సరేనన్నారు. రేపు ఉదయం వెళ్ళి మనం ఆ వృక్షదేవతని అడుగుదాం, న్యాయం అడుగుదాం, ఏమైనా సమాధానం చెప్తుందో చూద్దాము అనుకున్నారు. అనుకుంటే ఈ రాత్రి ఈ పాపబుద్ధి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడంటే, నాన్న మేమిద్దరం కలిసి తెచ్చి సంపాదించిన డబ్బు మొత్తం మనదే అయిపోతుంది, నువ్వు గనక సహాయం చేస్తే అనేసరికి తండ్రి తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. తండ్రులు అన్నవాళ్ళు ఏం చెప్పాలండి సాధారణంగా, ఒరే మీ ఇద్దరూ కష్టపడి సంపాదించిన సొమ్ము మీ ఇద్దరికీ చెందాలి, నీకొకడికే ఎలా చెందాలి, అది తప్పు కదా, ఈ పని చేయకూడదని తండ్రులు ఆపాలి. కానీ పాపబుద్ధి వాళ్ళ నాన్న ఆ పని చేయలే, కొడుకుని ఏ రకంగానూ కేకలేకుండా సరే ఏం చేయమంటావో చెప్పన్నాడు. చెప్పనగానే పాపబుద్ధి అన్నాడు, నాన్న అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు ఉంది, దానికి పెద్ద తొర్ర ఉంది, నేను ఆల్రెడీ చూసొచ్చా, నువ్వు పోయి ఆ తొర్రలో కూర్చో, మేము రేపొద్దున అందరం వస్తాం, వచ్చాక మేము అందరు ఘోషణగా అడిగినప్పుడు ధర్మబుద్ధే ఆ డబ్బుని దొంగిలించాడని ఒక వాక్యం చెప్పు చాలు, నువ్వు ఇంక నువ్వేం చెప్పక్కర్లా, అది చెప్తే ఈ డబ్బు మందైపోతుంది అన్నాడు. సరేనని చీకటి మాటున ఈ పాపబుద్ధి వాళ్ళ నాన్న వెళ్ళి ఆ జమ్మి చెట్టు తొర్రలో జొరబడి లోపలగా కూర్చున్నాడు. తొర్రలు చీకటిగా ఉంటాయి, లోపల వెలుగు ఉండదు కదా, బయట నుంచి చూస్తే అందులో ఏముందో కనపడదు మనకి, చేయి పెట్టి తడిమి అలా చేస్తేనే కనిపిస్తాయి, పక్షులు మాత్రం చూడగలుగుతాయి, మనం అంత బాగా చూడలేము, ఆ చెట్టు పెద్దది, తర్వాత తొర్ర ఇంకా లోతుగా ఉంది. సరే ఏమైంది, మర్నాడు పొద్దున ఈ ధర్మబుద్ధి పాపబుద్ధి న్యాయాధికారులని కొంతమంది రాజభటుల్ని వాళ్ళని వెంబడి పెట్టుకుని ఈ చెట్ల దగ్గరికి బయలుదేరారు. ఇక్కడ ఏదో జరుగుతుందని వింత, అదేమిటో చూద్దాం, వృక్షదేవతలు సాక్ష్యం చెప్తాయిట, ధర్మబుద్ధి మంచివాడో పాపబుద్ధి మంచివాడో ఒక్క దెబ్బకి తేలిపోతుంది, ఆ వింత విడ్డూరం ఏదో చూద్దామని ఊళ్ళో జనాలు కూడా కొంతమంది బయలుదేరారు. అందరూ కలిసి ఈ వృక్ష సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ అడవిలాగా ఉన్న ప్రాంతానికి చేరారు. చేరేసరికి సరే అందరు నిలబడ్డారు. ఆ ధర్మబుద్ధి అన్నాడు, పాపబుద్ధి అన్నాడు, ఓ వృక్షదేవత, నేను ధర్మబుద్ధి ఇద్దరం కలిసి ఇక్కడ ధనం పాతి పెట్టింది నువ్వు చూసావు, ఈ ధనాన్ని ఎవరు దొంగిలించారో నువ్వే తెలియజేయి, నువ్వే మాకు సాక్ష్యం అని గట్టిగా ఘోషణగా చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంతలో ఏమైంది, ఈ జమ్మి చెట్టు త్వరలో కూర్చున్నాడు కదా పాపబుద్ధి వాళ్ళ నాన్న, ఆయన అన్నాడు, ధర్మబుద్ధే ఈ ధనాన్ని దొంగిలించాడు, అతనే నిన్న దీన్ని తవ్వేశాడు, తవ్వి ధనం అంతా ధర్మబుద్ధి పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పంగానే ప్రజలు న్యాయవాదులు న్యాయాధికారులు ఇద్దరు తెల్లబోయారు. వృక్షం ఇంత ఘోషణగా ఇంత మాట చెప్పిందా, అది నిజమే కావచ్చు అని అందరూ రూక్ష దృక్కులతోటి ఈ ధర్మబుద్ధిని చూడడం మొదలుపెట్టారు. ధర్మబుద్ధికి ఆశ్చర్యం వేసింది, నేను తీయనిదే నేనేనాడు చేయలే అట్లాంటి పని, అసలు ఇతరుల సొమ్ముకి ఆశించేవాడినే కాదు, అలాంటిది వృక్షదేవత అయిన జమ్మి చెట్టు అంటే అతి దేవతా వృక్షం నా మీద దొంగ సాక్ష్యం చెప్తుందా, పైగా ఈ కంఠస్వరం ఏమిటి విన్నట్టుగా ఉంది, వృక్షాలకి ఇలాంటి కంఠాలు ఉంటాయా అని అనిపించి అతను ఏం చేశాడు, అటు ఇటు చూసి కొన్ని ఎండు పుల్లలు కాస్త గడ్డి గాదం అలాంటివి కనపడుతున్నాయి, ఆ పక్కన ఈ గడ్డి కోసుకుని జనాలు తీసుకుపోయేటప్పుడు కింద పడ్డ పరకలన్నీ ఎండిపోయి గడ్డి పరకలు కనిపిస్తుంది. ఇతను ఏం చేశాడు, ఈ ధర్మబుద్ధి ఈ చకచక అటు ఇటు నడిచి కాసినన్ని ఎండు పుల్లలు, తర్వాత తాడి చెట్లు కనుక ఉంటే వాటి జీబులు కింద పడుతుంటాయి, అవన్నీ ఏరి చటుక్కను తీసుకుపోయి ఆ జమ్మి చెట్టు తొర్రలో వేశాడు. వేసి తన దగ్గర ఉన్న చెకుముకు రాయితోటి ఇట్లా చేసి మంట వెలిగించాడు. ఆ జమ్మి చెట్టు తొర్రలో అంతా పొగ వచ్చేసింది. ఏముంది, లోపల మంట పెట్టేసరికల్లా పొగ రాదు, ఈ మంట పొగ రెండు వచ్చేసరికల్లా ఒక 5-10 నిమిషాలు అయ్యేసరికి లోపటి నుంచి హాహాకారాలు చేస్తూ పాపబుద్ధి వాళ్ళ నాన్న వచ్చి బయటపడిపోయాడు. కాసేపు ఆగాడు, ఎక్కువసేపు ఆగలేకపోయాడు. ఇతనికి తెలిసింది ధర్మబుద్ధికి లోపల ఎవరో మనిషి దాక్కుని చెప్తున్నాడు ఈ మాట, అది పాపబుద్ధి తండ్రి కంఠస్వరంలాగా ఉందని గుర్తుపట్టి అతను ఈ ప్రయత్నం చేశాడు. లోపల నుంచి వచ్చి పడేసరికల్లా ఈ న్యాయాధికారులు ఊరి వాళ్ళు అంతా తెల్లబోయారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయనకి మంచినీళ్ళు ఇద్దామనుకున్నారు, నీళ్లు పోసి ఒంటి మీద ఉన్న నింపు అంటుకున్న నిప్పు ఆర్పుదామనుకున్నారు, కానీ వృద్ధుడు అవ్వటం వల్ల పాపం పెద్ద ప్రాణం ఆ పొగని తట్టుకోలేక అప్పిరితిప్పిరైపోయి ఊపిరి అందక
ధర్మబుద్ధి మంచివాడు, పాపబుద్ధి ఈ ధనాన్ని దొంగిలించి నన్ను సాక్ష్యం చెప్పడానికి త్వరలో కూర్చోబెట్టాడని చెప్పి ప్రాణం వదిలేశాడు. ఈ న్యాయాధికారులు, రాజభట్లు అంతా పాపబుద్ధిని నానా విధాలుగాను నిందించారు. నువ్వు డబ్బు కాసిపడి నీ స్నేహితుడిని మోసం చేసి, ఇంత పని చేసి, అందరినీ మోసం చేయడానికి పూనుకుని చివరికి తండ్రిని పోగొట్టుకున్నావు, తండ్రి మరణానికి కారకుడు అయ్యావు నువ్వని అతన్ని ఎత్తి జమ్మి చెట్టుకేసి కట్టేశారు. తండ్రి మరణం చూసేసరికల్లా ఏం చెయ్యాలో తెలియలా పాపబుద్ధి లొంగిపోయాడు. ఈ ప్రజలంతా అతన్ని చీకొట్టారు. న్యాయాధికారులు పాపబుద్ధికి ధర్మబుద్ధి తాలూకు మొత్తం ధనాన్ని ఇచ్చి అందులో నుంచి సగం డబ్బు పాపబుద్ధిది కదా, దానికి 2 ధర్మబుద్ధికి నువ్వు ఇవ్వాలి ఇంత పని చేసినందుకు. ఎందుకంటే ఈ కచేరీ ఖర్చులు ఇవన్నీ ఎవరు పడతారు వృధాగా, ఆ ఖర్చు అంతా నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు చెప్పి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని రప్పించి ఇతడి వల్లే ఈ వృద్ధుడి మరణం జరిగిందని అందరికీ చెప్పి తర్వాత అతన్ని వదిలిపెట్టారు. తండ్రికి ఆ మరణానంతర క్రియలు అవి జరుపుకున్నాడు, కానీ అతన్ని ఎవ్వరూ నమ్మకండా అయిపోయారు. ఆ ఊళ్ళో ఉండలేకపోయాడు అతను. ధర్మబుద్ధికి తను చెల్లించవలసిన మొత్తం సొమ్ము చెల్లించి ఆ ఊరికో దండం పెట్టి వేరే ఊరు వెళ్ళి జీవించవలసి వచ్చింది. ఇలా ఇతరుల సొమ్ముకి ఆశపడితే, నమ్మిన స్నేహితుల్ని మోసం చేస్తే చివరికి మరణము, ఎక్కడైనా దూరదేశంలో నివసించవలసి రావటము, పరువు తక్కువ, అమర్యాద జరుగుతాయని ఈ కథలో మనకి అర్థమయ్యేలాగా చెప్పారు విష్ణు శర్మ. పిల్లలకి కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి. వేరే వాళ్ళ వస్తువులు సంగ్రహించకూడదు, తీసుకోకూడదు, అడగకుండా ఇతరుల వస్తువులు వాడకూడదు, వాళ్ళ ఇంట్లో వస్తువులు ముట్టుకోకూడదు. ఇలాంటివి చెప్పేటప్పుడు ఈ కథని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్కూల్లో పెన్సిళ్ళు, పెన్నులు అన్నీ తెచ్చేస్తుంటారు ఫ్రెండ్స్వి, ఏదైనా నచ్చితే ఉంచేసుకుంటారు ఇవ్వకుండా. అలాంటప్పుడు ఇది తప్పని చెప్పడానికి ఈ కథని చెప్పచ్చు. కథ కంచికి మనం వింటాం.